హలో అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం తెలంగాణ టెట్ పేపర్ వైస్ ఎగ్జామ్ ప్యాటర్న్, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ సబ్జెక్ట్ వైస్ ఎన్ని బిట్స్ ఉంటాయి, టెట్ క్వాలిఫై అవ్వడానికి ఎన్ని మార్క్స్ రావాలి, అండ్ అలాగే టెట్‌లో వచ్చిన మార్క్స్‌ని ఎంత పర్సెంటేజ్ డీఎస్సీలో కన్సిడర్ చేస్తారు అనే డీటెయిల్స్‌ని కంప్లీట్‌గా డిస్కస్ చేసుకుందాం. తెలంగాణ టెట్‌కి కావాల్సిన క్వాలిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నోటిఫికేషన్‌లో ఇచ్చిన ఇంపార్టెంట్ పాయింట్స్ మీద ఫుల్ వీడియో చేశాం. ఆ వీడియోని ఒకసారి వాచ్ చేయండి. సో, టెట్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్టర్ యువర్ సెల్ఫ్. మీలో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తున్నారో ఛానల్‌లో ఉన్న కంటెంట్‌ని ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఛానల్‌లో వచ్చే ఇంపార్టెంట్ వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టెట్‌లో 2 టైప్స్ ఆఫ్ పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అండ్ పేపర్ 2. ఈచ్ పేపర్‌కి మొత్తం 150 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. ఎగ్జామ్ టైమ్ 2 అవర్స్ 30 మినిట్స్ ఉంటుంది. అంటే టోటల్ 150 మినిట్స్. సో, ఈచ్ బిట్‌కి 1 మినిట్ టైం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అన్ని బిట్స్‌ని అటెంప్ట్ చేయవచ్చు. ఫస్ట్ మనం పేపర్ 1లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ ఈచ్ సబ్జెక్ట్ ఎన్ని మార్క్స్‌కో చూద్దాం. టోటల్‌గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్‌కి 30 మార్క్స్ ఉంటాయి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్‌కి 30 బిట్స్ అండ్ 30 మార్క్స్‌కి ఉంటుంది. ఈ సబ్జెక్ట్‌లో మెయిన్‌గా ప్రైమరీ లెవెల్ స్టూడెంట్స్‌కి టీచింగ్ అండ్ లెర్నింగ్, ఎడ్యుకేషనల్ సైకాలజీ మీద బిట్స్ ఉంటాయి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1. లాంగ్వేజ్ 1కి 30 బిట్స్ ఉంటాయి. లాంగ్వేజ్ 1ని మీరు అప్లికేషన్ టైంలో వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఉంటారు. లైక్ తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ. ఈ యొక్క సబ్జెక్ట్స్‌ని మీరు కంపల్సరీగా 10th వరకు చదివి ఉండాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ 2కి 30 మార్క్స్. లాంగ్వేజ్ 2 అందరికీ కామన్‌గా ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్‌కి 30 మార్క్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌కి 30 మార్క్స్. మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌కి 1 to 5th క్లాస్‌లో ఉండే టాపిక్స్ మీద ఉంటాయి. అలాగే బిట్స్ డిఫికల్టీ వచ్చి 10th క్లాస్ లెవెల్ వరకు ఉంటుంది. ఈ యొక్క మ్యాథమెటిక్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఈచ్ సెక్షన్ 30 బిట్స్‌లో 24 బిట్స్ మ్యాథమెటిక్స్ బిట్స్ ఉంటాయి అండ్ రిమైనింగ్ 6 బిట్స్ పెడగాజీ బిట్స్ ఉంటాయి. ఇన్ సేమ్ వే ఎన్విరాన్మెంటల్ స్టడీస్‌లో 24 బిట్స్ సబ్జెక్ట్‌కి సంబంధించినవి ఉంటాయి అండ్ 6 బిట్స్ పెడగాజీ బిట్స్. ఇంకా లాంగ్వేజ్ 1 అండ్ 2 ఈచ్ సెక్షన్‌లో కూడా 6 బిట్స్ పెడగాజీ మీద ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 2. ఇందులో మొత్తం 4 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ సబ్జెక్ట్స్ మీద బిట్స్ ఉంటాయి. 30 బిట్స్ 30 మార్క్స్‌కి. నెక్స్ట్ లాంగ్వేజ్ 1కి పైన మనం పేపర్ 1లో చెప్పినట్టు ఒక సబ్జెక్ట్‌ని అప్లికేషన్‌లో సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ 2 అందరికీ కామన్‌గా ఇంగ్లీష్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ సెక్షన్‌లో మొత్తం 60 క్వెషన్స్ 60 మార్క్స్‌కి ఉంటుంది. ఇందులో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్‌కి మ్యాథమెటిక్స్‌కి 30 బిట్స్ అండ్ సైన్స్‌కి 30 బిట్స్ ఉంటాయి. ఈ యొక్క ఈచ్ సెక్షన్ 30 మార్క్స్‌లో 24 బిట్స్ కంటెంట్ మీద ఉంటాయి అండ్ రిమైనింగ్ 6 బిట్స్ పెడగాజీ మీద ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్ 30 మార్క్స్‌లో ఫిజికల్ సైన్స్‌కి 12 బిట్స్ అండ్ బయాలజికల్ సైన్స్‌కి 12 బిట్స్ అండ్ సైన్స్ పెడగాజీకి సంబంధించి 6 బిట్స్ ఉంటాయి. అండ్ సోషల్ స్టడీస్ టీచర్స్‌కి సెక్షన్ 4లో మొత్తం 48 బిట్స్ సోషల్ స్టడీస్ రిలేటెడ్ కంటెంట్ మీద ఉంటాయి అండ్ రిమైనింగ్ 12 బిట్స్ పెడగాజీ మీద ఉంటాయి. అండ్ పేపర్‌లో ఉండే బిట్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ 12th క్లాస్ లెవెల్ వరకు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్ పేపర్ ఏ లాంగ్వేజ్‌లో ఉంటుందో చూద్దాం. బిట్స్ అనేవి 2 లాంగ్వేజెస్‌లో ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ మీరు ఏదైతే లాంగ్వేజ్ 1లో సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ ఉంటుందో ఆ లాంగ్వేజ్‌లో బిట్స్ ఉంటాయి. ఒకవేళ మీరు లాంగ్వేజ్ 1లో సాంస్క్రిట్ సెలెక్ట్ చేసుకొని ఉంటే బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ చూద్దాం. మీరు టెట్‌కి క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ క్యాండిడేట్స్‌కి మినిమమ్ 60% మార్క్స్ అండ్ అబోవ్ రావాలి. బీసీ క్యాండిడేట్స్‌కి 50% అండ్ అబోవ్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్‌కి 40% అండ్ అబోవ్ మార్క్స్ రావాలి. టెట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. టెట్‌లో వచ్చిన మార్క్స్‌లో ఓన్లీ 20% ఆఫ్ మార్క్స్‌ని టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్‌కి కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ దీనికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ మీద ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో చేశాం.
ఆ వీడియో ఏపీ టెట్ ఎగ్జామ్ టైంలో చేశాం. తెలంగాణ టెట్ అండ్ ఏపీ ఆన్లైన్ టెస్ట్ ఒకే విధంగా ఉంటాయి. సో ఈ వీడియోని ఖచ్చితంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు చెక్ చేయండి. మీకు ఆ ఎగ్జామ్ మీద ఒక ఐడియా ఉంటుంది. ఇవి ఈ వీడియోలో ఉన్న డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా టెట్ కోసం ప్రిపేర్ అవుతుంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకో యూస్ఫుల్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.